జానా ప్రతిపక్ష నేత లేక ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పెద్ద మనిషా? ఈ డౌట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఆయన అగ్రెసివ్ గా ఉండరన్నది జానాపై ఉన్న మొదటి నుంచి వినిపిస్తున్న విమర్శ. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లోనూ మరోసారి జానా వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జానా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పనితీరుపై స్వపక్షంలోనే అసంతృప్తి ఉంది. పెద్దాయన తీరు సరిగా లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు. ఈ అసంతృప్తిని గమనించిన జానా తన పనితీరు నచ్చకపోతే పదవి వదులుకోవడానికి సిద్ధమని సీఎల్పీలోనే ప్రతిపాదించారు. కలిసి పనిచేసి పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని హైకమాండ్ సూచించడంతో జానా సమస్య అప్పట్లో తాత్కాలికంగా సర్దుమణిగింది. అయితే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో జానా ఎపిసోడ్ మళ్లీ చర్చకొచ్చింది. వ్యవసాయ పద్దు మీద భట్టికి మాట్లాడే అవకాశం వచ్చింది. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాలేదని, వివరణకు మైక్ ఇవ్వాలని కోరినా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పట్టించుకోలేదు. జానా సభలో ఉండి మౌనంగా ఉన్నారే తప్ప స్పందించలేదని భట్టి మనస్తాపం చెందారు. సభ నుంచి బయటకొచ్చేశారు. ఈ విషయంపై పార్టీ నేతల మధ్య చర్చ జరిగింది. జానా దృష్టికి తీసుకువెళ్లి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. డిప్యూటీ స్పీకర్ తీరుపై నిరసన తెలపాలని నిర్ణయించారు. తనపై ఎమ్మెల్యేలు పాజిటివ్ గా లేరని గ్రహించిన జానా ఇవాళ తొందరగా సీఎల్పీకి వచ్చారు. తమ ఎమ్మెల్యేల అసంతృప్తిని సభలో ప్రస్తావించారు. పదే పదే లేవటం అనేది కూడా మాకు కూడా గౌరవప్రదం కాదని తెలుసు అధ్యక్ష. అసలు ఇన్నిసార్లు లేచి అడగటం అనేటువంటిది ఇది నాకు డిగ్నిఫైడ్ కాదని నేను భావిస్తూనే ఉన్నాను. అయినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో సభ్యుల యొక్క ఆవేశము ఆవేదనను ఇన్నిసార్లు అట్నుంచి మాట్లాడుతున్నప్పుడు మీరైనా మాట్లాడరు, మమ్మల్ని మాట్లాడనివ్వరని వాళ్ళ ఆవేదనని సరిచేయటానికి వీలుగా నేను పదే పదే లేవాల్సినటువంటి అవసరం వస్తుంది. అయితే జానా రియాక్షన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పూర్తిగా నచ్చినట్లు లేదు. అందుకే ఆయన ప్రతిపక్ష నేతగా కంటే అధికార పార్టీకి పెద్దగా మారుతున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుసగుసలాడుతున్నారు.